హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ సైకో మొగుడు 6వ భాగాన్ని వినేద్దాం. అతను చెప్తూ ఉంటే కీర్తన మౌనంగా కన్నీళ్లతో అతని వైపు చూసింది. ఏమీ అనలేక. అతడు ఇప్పుడు తను ఏం చెప్పినా వినే పరిస్థితిలో లేడని ఆమెకి అర్థమైంది. నిజంగా నువ్వు నమ్ముతావో లేదో తెలియదు కానీ నిన్ను వదిలి వచ్చినప్పటి నుంచి నిన్ను ప్రతిరోజు ఏడిపించాలని నేను ఎంతగానో అనుకున్నాను చూడు. ఈరోజు నేను అనుకున్నది జరుగుతుంది. కానీ ఈరోజు నువ్వు నా కళ్ళ ముందర ఏడుస్తూ ఉంటే ఇదిగో ఇదుందే అంటూ తన మనసు పైన చేయి పెట్టి ఇది అస్సలు ఒప్పుకోవడం లేదు అన్నాడు ఆమె వైపు కోపంగా చూస్తూ. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటో తెలుసా? నీ పెళ్ళి నీ మీద పగ తెచ్చుకోవడానికి ఆపానా, లేకపోతే నేను నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, ఈ ప్రపంచంలో నువ్వు అన్నిటికంటే ఎక్కువ ప్రేమించాను, అందుకే వెంటనే నీ పెళ్లిని ఆపి నేను పెళ్లి చేసుకున్నానా అన్నది నాకెంతవరకు అర్థం కావటం లేదు. అతను అలా చెప్తూ ఉంటే కీర్తన ఏడుస్తూ అతడి వైపే చూసింది. అతనికి ఎలా నచ్చజెప్పాలో అన్నది కూడా అర్థం కావడం లేదు. ఆమె కూడా అతన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిందని, కానీ అతను నిజం తెలుసుకునే పరిస్థితిలో లేడు. కానీ ఆదిత్య మాత్రం కోపంగా ఆమె చేయి పట్టి తన మీదకి లాగి అలాగే గట్టిగా కౌగిలించుకున్నాడు. చూడు, ప్రేమ అన్నానని సంతోషపడకు ఎక్కువగా. నిన్ను నేను వదలను. నీ మీద ప్రేమ కన్నా నువ్వు నాకు చేసిన ద్రోహమే నాకు ఎక్కువగా కనపడుతుంది. అందుకే ఈ రోజు నుంచి నీకు నరకం ఉన్నది ఎలా ఉంటుందో అన్నది నేను చూపిస్తాను. నువ్వు నీ ఫ్రెండ్ని ప్రేమించావు కదా, వాణ్ణి ప్రేమించినందుకు చూడు నీ జీవితం ఎలా ఉంటుందో. నువ్వు ఎప్పటికీ నా దానివి, నా దానిలాగే ఉండాలి. నువ్వు ఇక్కడే పడి ఉండాలి. నీ మనసులో నేను తప్ప ఇంకెవరు ఉండకూడదు. ఆ ఆలోచన వచ్చిన వాళ్ళని కూడా చంపేస్తాను. ఈ విషయంలో మనసులో పెట్టుకో, అర్థమవుతుందా? నిన్ను వదిలేది లేదు ఎప్పటికీ కూడా. ఇదే నీ ఇల్లు, ఇల్లు లాంటి బందేఖాన అంటూ ఆమె వైపు చూసి నవ్వుతూ కసిగా చెప్పాడు ఆదిత్య. కీర్తన మాత్రం ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయింది. అతడి కోపం, బాధ ఆమెకు అర్థమైంది. ఇప్పుడు అతడున్న పరిస్థితుల్లో తాను ఒక్క మాట చెప్పినా అనవసరంగా అతడి కోపం, ఆవేశం పెరిగిపోతుందని ఆమెకు అర్థమైంది. అందుకే ఏం చెప్పలేదు. నిజం ఏంటి అది అతడికి తెలిస్తే గాని అతడు ఈ ఉన్మాద స్థితి నుంచి బయటికి రాడు. నిజం తెలిసే అంతవరకు తను ఎదురు చూడాల్సింది. కానీ తనకు మరో దారి లేదు. అంతవరకు తన ఓపిక, సహనమే తనకు రక్ష. తనతో పాటు తన కుటుంబ సభ్యులకి, తన ఫ్రెండ్స్కి కూడా అనిపించింది ఆమెకి. ఆదిత్య అలాగే నవ్వుతూ వెనక్కి వాలిపోయాడు. ఇందాక తాగిన మత్తులో అలాగే పడిపోయాడు. కీర్తన అతడి వైపు చూసి జాగ్రత్తగా అతన్ని పడుకోబెట్టింది. అతని మీద బ్లాంకెట్ కప్పి అతడి పక్కన కూర్చొని అతన్నే చూస్తూ ఉండిపోయింది, అతని హెయిర్ సవరిస్తూ. అతన్ని చూసి కోపం కలగడం లేదు. తనకిష్టమైన బొమ్మ లాక్కున్నప్పుడు ఒక పసిపిల్లల్లో కలిగే కోపం, ఆవేశం మాత్రమే కనపడింది. ప్రేమగా అతని నుదిరిపైన కిస్ చేసి ఐ లవ్ యూరా, ఈ విషయం నీకు ఎప్పుడూ అర్థమవుతుందో నాకు తెలియదు కానీ అంటూ అతడి వైపు చూసి, నిజంగానే నాకు గనక శక్తి ఉండి ఉంటే ఇప్పటికిప్పుడు వెళ్ళి గతాన్ని మార్చేసి ఉండేదాన్ని. ఎందుకంటే నువ్వు చూసిన గతం వేరే, అక్కడ జరిగింది వేరు. మనుషుల మధ్య ఉన్న అపనమ్మకం ఎటువంటి బంధాన్నైనా విడగొడుతుంది. ప్రస్తుతం నీకు నా పైన నమ్మకం లేదు. నువ్వు నన్ను కోపంతో, ద్వేషంతో చూస్తూ ఉంటే నేను నీకు ఎప్పటికీ నిజం చెప్పలేను. అనవసరంగా జరగని వాటిని తలుచుకొని మనశ్శాంతిని పాడు చేసుకుంటూ నువ్వు కష్టపడుతూనే ఎదురుగా ఉన్న వాళ్ళు కూడా కష్టపెడుతూ ఉన్నావు అనుకుంది మనసులో అతడి వైపు చూసి. ఎంతసేపు ఆలోచించినా ప్రస్తుతం మన సమస్యకి పరిష్కారం దొరకదని అలాగే నిద్రపోయిందామె. కానీ పరిస్థితులను మాత్రం అలాగే వదిలేయాలని మాత్రం అనుకోలేదు. అలా వదిలేసే రకం కూడా కాదు. తన సంతోషం కోసం, తన ఎదుట ఉన్న వాళ్ళ సంతోషం కోసం ఏం చేయాలన్న విషయం మనకి బాగా తెలుసు. అందుకే ఏం చేయాలన్నది బాగా ఆలోచించుకుని ఆ రోజుకి కళ్ళు మూసుకునిందామె. మరుసటి రోజు ఉదయం నుంచి కీర్తన దినచర్య మారిపోయింది. తను ఒక డాక్టర్ అన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయింది. ఒక ప్రొఫెషనల్ డాక్టర్ అని. ఉదయాన్నే లేచి నీటిగా స్నానం చేసి ఆదిత్యకి కావలసినవన్నీ చూస్తుంది. అతడు కాలేజీలో చదువుకున్నప్పుడు ఇష్టంగా తినేవి తనకి బాగా తెలుసు. అతని ఇష్టాయిష్టాలు కూడా బాగా తెలుసు. అందుకే అతనికి అనుగుణంగా పనిచేయడం మొదలుపెట్టింది. రాత్రి ఎక్కువగా తాగడంతో ఇంకా దిగలేదు ఆదిత్యకి. చేయాల్సిన పని మొత్తం కంప్లీట్ చేసి కాఫీ తీసుకుని అతని గదిలోకి వచ్చింది కీర్తన. ఆదిత్య ఇంకా నిద్రపోతున్నాడు. ఎలా లేపాలనేది అర్థం కాలేదు. నో, ఫస్ట్ స్టెప్ తనే తీసుకోవాలి. క్లోజ్గా ఉండి అతడిలో ఉన్న ఫీలింగ్ పోగొట్టాలి అనుకుంది కీర్తన. అందుకే నిదానంగా అతడి పక్కన కూర్చుని చిన్నగా అతడి చెంపల్ని తడుముతూ లేపింది. మత్తుగా కళ్ళు తెరిచి చూసిన ఆదిత్య తన ఎదురుగా ఉన్నది చూసి ఆశ్చర్యపోయాడు. కీర్తన అంత అందంగా రెడీ అయి అతని ముందర కూర్చుంది తను కోరుకున్నట్లు. ఆమెకి అసలు హెవీ జ్యువెలరీ, మేకప్ అస్సలు ఇష్టం ఉండదు. ఇప్పుడు ఆమెను చూస్తూ ఉంటే అతని కళ్ళు అలాగే ఆమెను చూస్తూ ఉండిపోయాయి.
మెడలో తాళి, నల్ల పూసలు, చేతులకి నిండుగా గాజులు, తలలో పువ్వులు, పొడుగు జడ. అసలు అతడికి అలాగే చూస్తూ ఉండాలనిపించింది కొన్ని నిమిషాల వరకు. ఇంతలో ఏదో తక్కువగా ఉంది అనిపించి పాపిట్లో కుంకుమ పెట్టుకోలేదు. ఆమె వైపే చూస్తూ వెంటనే లేచి అక్కడున్న కుంకుమ తీసుకుని ఆమె పాపిటిలో నిండుగా పెట్టి తెలియకుండానే ఆమె 2 బుగ్గల మీద చేతులు వేసి ఆమె ఫోర్ హెడ్ మీద కిస్ చేశాడు. అలాగే కళ్ళు మూసుకుంది కీర్తన. తాను కోరుకున్న మార్పుల్లో మొదటి వచ్చింది అన్న సంతోషంతో ఆమె కళ్ళల్లో నుంచి నీళ్ళొచ్చాయి. అతడు అలా చేయగానే ప్రేమగా అతని వైపే చూసింది కీర్తన. కానీ వెంటనే ఆదిత్య తను ఏం చేస్తాడో గుర్తుకొచ్చి ఫాస్ట్గా రెడీ అవడానికి వెళ్ళిపోయాడు. అతడు అలా ఎందుకు వెళ్ళాడో అర్థమై మౌనంగా అతడికి కావలసినవని తీసి పక్కన పెట్టింది. ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి వచ్చిన ఆదిత్య ఏం మాట్లాడకుండా తన పని తను చేసుకుంటూ ఉన్నాడు. అతను రెడీ అయిన తర్వాత బయటకు వస్తూ ఉండగానే అతడి ఫోన్ మోగింది. హలో అన్నాడు ఆదిత్య. నెంబర్ కొత్తగా ఉండడం చూసి చిన్నగా వాయిస్ వినపడింది. హలో, ఎవరు అంటూ మళ్ళీ అడిగాడు ఆదిత్య. నేను వర్షని మాట్లాడుతున్నాను అని చెప్పింది చిన్నగా కీర్తన చెల్లెలు. అయితే ఏంటి? ఆదిత్య కొంచెం కోపంగా కీర్తన వైపు చూస్తూ, అప్పుడే మారిపోతూ ఉన్న అతని ఎక్స్ప్రెషన్ చూస్తున్న కీర్తన టెన్షన్గా అతని వైపు చూస్తుంది. బావా, మీకు కోపం రాకపోతే అక్కతో మాట్లాడచ్చా? నాన్నకి రాత్రికి రాత్రి హార్ట్అటాక్ వచ్చింది, చాలా సివియర్గా ఉంది. ఆ మాట వినగానే ఎంత వద్దు అనుకున్న ఆదిత్యకి బాధగా అనిపించింది. వెంటనే కీర్తన వైపే చూస్తూ ఫోన్ ఇచ్చి మీ చెల్లెలు అన్నాడు. వెంటనే కీర్తన హలో అంది కంగారుగా. ఎలా ఉన్నారు బుజ్జి, మీరు ఏం చేస్తున్నారు? ఇంట్లో అందరూ బాగున్నారు కదా అని అంటే కీర్తన హలో అనగానే వర్ష అలాగే ఏడ్చేసింది. అక్క, నాన్నకి సివియర్ హార్ట్అటాక్ వచ్చింది, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, మా వల్ల కావడం లేదు, సర్జరీకి 50 lakhs అడుగుతున్నారు. రాజగోపాల్ అంకుల్ కౌశిక్ అరేంజ్ చేయడంలో బిజీగా ఉన్నారు, కానీ మాకు చాలా భయంగా ఉంది. ప్లీజ్ అక్క, ఏం చేయాలో అర్థం కావడం లేదు. అమ్మ అదే పనిగా ఏడుస్తూ ఉంది, తమ్ముడు కూడా భయం భయంగా అని చెప్పింది వర్ష. కీర్తన ఇంకా ఏదో మాట్లాడబోతూ ఉండగానే ఆమె చేతుల్లో నుండి విసురుగా మొబైల్ లాక్కున్నాడు ఆదిత్య. ఏడుస్తూ అతడి వైపు చూసింది కీర్తన. ఎంత వద్దు అనుకున్నా ఆమె కళ్ళలో నుంచి ఏడుపు మాత్రం ఆగడం లేదు. మాట్లాడింది చాలు, వెళ్ళి బ్రేక్ఫాస్ట్ సిద్ధం చెయ్యి అన్నాడు ఆదిత్య ఇంకేం చెప్పకుండా. కీర్తన వెంటనే కళ్ళు తెరుచుకుని అతడి వైపు చూసి, ఆది ప్లీజ్, నేను నీతో మాట్లాడాలి, ఒక్క 5 minutes అని చెప్పింది. ఆమె వైపు అస్సలు చూడకుండా ఆదిత్య తన వాచ్ పెట్టుకుంటూ, తొందరగా చెప్పు, నాకు టైం లేదు అన్నాడు. డాడీ హాస్పిటల్లో ఉన్నారంట, ప్లీజ్ నేను వెళ్ళి చూసొస్తాను. అంకుల్ కౌశిక్ అంటూ ఆమె ఏదో చెప్పబోతుండగా ఆదిత్య చాలా సీరియస్గా ఆమె వైపు చూశాడు. కౌశిక్ అనే పేరు రాగానే అతడి చూపుకి అర్థం గ్రహించిన కీర్తన మౌనంగా ఉండిపోయింది. వాళ్ళు అమౌంట్ అరేంజ్ చేస్తున్నారంట, ప్లీజ్ నేను హాస్పిటల్కి వెళ్తాను బ్రతిమలాడింది. ఆదిత్య ఒక క్షణం ఆమె వైపు అలాగే చూసి, నువ్వు ఈ ఇల్లు కదలడానికి వీల్లేదు అన్నాడు. కీర్తన షాక్ అయిపోయింది అతని మాటకి పూర్తిగా. కానీ వెంటనే కన్నీళ్లు తుడుచుకుంది. అతడి గురించి ఆమెకి బాగా తెలుసు. అతనితో ఆర్గ్యూ చేసినా అదంతా వేస్ట్ ఆఫ్ టైం అని తెలుసు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. తన తండ్రి ప్రాణం కన్నా తన సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ కాదనిపించింది కీర్తనకి. వెంటనే అతడి ముందు అలాగే మోకాలపైన కూర్చుంది. ఆదిత్య ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు, నువ్వు ఏం చెప్తే అది చేస్తాను అంది ఏడుస్తూ. ప్లీజ్ ఒక్కసారి నన్ను మా నాన్నని చూడనివ్వు అంటూ బ్రతిమలాడింది. అతని చాలా రిక్వెస్ట్ చేసింది. ఆమె అలా చేయగానే ఆదిత్య కోపం పీక్స్కి వెళ్ళిపోయింది. అలాగే ఆమె భుజం పట్టి లేపి చాచి ఒక్కటి కొట్టాడు. ఆమెని నేరుగా వెళ్ళి ఆమె అలాగే బెడ్ మీద పడింది. కొన్ని క్షణాలు అసలు అర్థం కాలేదు ఆమెకి. ఆదిత్య మాత్రం ఆ కొట్టిన చేతిని బలంగా మళ్ళీ గోడకేసి కొట్టాడు. ఆమె వైపు అలాగే చాలా కోపంగా చూస్తూ. అసలు అతను ఎందుకు కొట్టాడో అర్థం కాక కీర్తన అతని వైపు అలాగే చూస్తుంది, భయంగా బాధగా. నేనొకసారి వద్దని చెప్పానంటే వద్దని అర్థం, నీకు అర్థం కావడం లేదా? ప్రతిసారి అడిగింది అడిగి నన్ను ఎందుకు విసిగిస్తున్నావు? చెప్పానా నాలో ఉన్న రాక్షసుని బయటకు తీయొద్దని? అది నీపైన డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు నా ఆర్డర్స్ని ఎంతగా ఫాలో అయితే, ఎంత ఒబిడియంట్గా నాతో ఉంటే నేను కూడా అంత సాఫ్ట్గా ఉంటాను. నువ్వు నన్ను విసిగించే కొద్దీ నాలో ఉన్న రాక్షసుడు బయటకు వచ్చి నేను ఇలాగే టార్చర్ చేస్తాడు. ఇప్పుడు కేవలం నీ బాబు మాత్రమే హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు, కానీ నువ్వు కనుక అక్కడికి వెళ్తే నీ మొత్తం ఫ్యామిలీ శ్మశానంలో ఉంటుంది. వాళ్ళకి తలకొరి పెట్టడానికి కూడా నువ్వు ఉండవు. చాలా సీరియస్గా వైపు చూస్తూ అన్నాడు. అతని మాటలకి కీర్తన అలాగే షాక్ అయిపోయింది. అసలు అప్పటి ఆదిత్యకి ఇప్పటి ఆదిత్యకి ఎక్కడా పొంతన లేదనిపించింది ఆమెకి. ఆమెకేం చెప్పాలో కూడా అర్థం కాలేదు. అతడి వైపు కన్నీళ్లతో అలాగే చూస్తూ ఉండిపోయింది. ఆదిత్య ఆమెను అస్సలు పట్టించుకోకుండా నేరుగా తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కీర్తన అలాగే ఏడుస్తూ బెడ్ మీద పడిపోయింది.
అతను వెళ్ళినప్పటి నుంచి తండ్రిని తలుచుకుని ఏడుస్తూనే ఉంది. తన తండ్రిని ఎలా చూడాలన్నది అర్థం కాలేదు. ఏ దారి వెతకాలి అన్నది కూడా అర్థం కాలేదు. అలాగే ఏడుస్తూ గదిలో ఉండిపోయింది. దాదాపు రాత్రి 11 గంటలు దాటిన తర్వాత ఆదిత్య ఇంటికొచ్చాడు. అప్పటికే పనివాళ్ళు పడుకొనున్నారు. అదే పనిగా బెల్లు మోగుతుండడంతో కీర్తన వెళ్ళి తలుపు తీసింది. డోర్ తీసి చూసిన ఆమె అస్సలు ఆశ్చర్యపోయింది. అలాగే ఆదిత్య ఫుల్గా డ్రింక్ చేస్తున్నాడు. అతడి పక్కన ఇంకొక అమ్మాయి ఉంది. నడవలేని స్థితిలో ఆమె అతన్ని మోసుకుని వచ్చింది. కీర్తన ఇద్దరిని అలాగే మార్చి మార్చి చూస్తుంది. ఆదిత్య అతన్ని దాటుకుని వెళ్ళిపోతూ ఉంటే అలాగే అతడి చేయి పట్టుకుంది. వెళ్తున్నవాడు ఆగిపోయి ఆమె వైపే చూస్తాడు. చేసేది రాంగ్ అని నీకు అనిపించడం లేదా అంటూ ఆదిత్య వైపు చూస్తుంది కీర్తన. తప్పెందుకు అవుతుంది? ఉదయం నుంచి నాకు చాలా పనులు, చాలా బిజీగా ఉంటాను. నాకు రిలాక్సేషన్ కావాలి. రిలాక్స్ అనేది నాకు రొమాన్స్లో దొరుకుతుంది, నేను తాగడంలో దొరుకుతుంది. అయినా తను నీలా కాదు, చాలా మంచిది. ఒక భార్యగా నువ్వు భర్తని ఎలా చూసుకోవాలో అనేది నీకు తెలియదు, కానీ తనకి బాగా తెలుసు. ఇంటికి రాగానే ఎప్పుడు చూడు ఏడుస్తూ ఉంటావు. నాకు ఏడుపు అంటే చాలా చిరాకు అన్నాడు ఆమె వైపు సూటిగా చూస్తూ. కానీ ఆదిత్య పక్కనే ఉన్న అమ్మాయి ఆమె అతడి భార్య అని తెలుసుకోగాని భయపడి ఆమె వైపు చూసింది. ఆమె భయపడ్డం చూసిన ఆదిత్య, డోంట్ వరీ డార్లింగ్, ఆమె ఏమీ చేయదు, చేయాలనుకున్నా చేయలేదు. భార్యగా తన డ్యూటీ ఏంటి అనేది ఆమెకి పర్ఫెక్ట్గా తెలుసు, కానీ చేయదు. ఆమె నిజంగానే ఒక భార్య చేసే పనులే చేస్తే నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చేవాణ్ణి? ఆమె అలాగే ఇద్దరిని మార్చి మార్చి చూస్తుంది. ఆదిత్య నవ్వుతూ ఆమెను ఇంకా గట్టిగా కౌగులించుకుని, భయపడకన్నా నా డార్లింగ్, తను ఒక గొప్ప కార్డియాలజిస్ట్, చాలా గొప్ప కార్డియాలజిస్ట్. చాలా గుండె ఆపరేషన్ చేసింది ఇంతవరకు, కానీ బ్యాడ్ లక్, ఇంతవరకు తన భర్త హృదయంలో ఏముంది అన్నది ఆమెకి తెలియదు. ఆ గుండె ఏం కోరుకుంటుందన్నది ఆమెకు అర్థం కాదు. కానీ నిజం చెప్పనా, ఆ గుండెని ఆమె ఎప్పుడో చంపేసింది. ఆ హృదయాన్ని ఆమె ముక్కలు ముక్కలు చేసేసింది. నా మనసుని ఆమె రాయి చేసింది. అందుకే నాకు ఎటువంటి ఫీలింగ్స్ ఉండవు అంటూ అలాగే ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఆమెని తీసుకుని గెస్ట్ రూమ్ వైపు వెళ్ళిపోయాడు ఆదిత్య. కీర్తన అలాగే చూస్తూ ఉండిపోయింది, నోట మాట రాక. గెస్ట్ రూమ్ డోర్ దబేల్ దబేల్ మంటూ సౌండ్ రావడంతో సౌండ్కి స్రూలోకి వచ్చి చుట్టూ తిరిగి చూసింది. అప్పటికే ఆదిత్య ఆ అమ్మాయి లోపలికి వెళ్ళి తలుపేసేసుకున్నారు. కీర్తనకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. తన ఆదిత్య ఇలాంటి వాడు కాదు, ఇదంతా కేవలం తన మీద కోపంతో చేస్తున్నాడు అనిపించింది ఆమెకి. తను ఎప్పటికీ ఈ పని జరగనివ్వదు. ఆదిత్య తన భర్త, ఏది ఏమైనా సరే అక్కడ జరిగేది ఏది తను జరగనివ్వనని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి వెంటనే కళ్ళు తెరుచుకొని వెళ్ళి గెస్ట్ రూమ్ తలుపులు తట్టింది ఆమె. వెంటనే ఓపెన్ చేయలేదు వాళ్ళు. ఆమె అలా కొడుతూనే ఉండడంతో అప్పుడు ఆదిత్య వచ్చి ఓపెన్ చేశాడు. ఎదురుగా ఉన్న ఆమె వైపు విచిత్రంగా చూశాడు. ఏం పని నీకు ఇక్కడ అంటూ. ముందు లోపలున్న అమ్మాయిని బయటికి పంపించు, తనతో మాట్లాడాలి అని చెప్పింది కీర్తన అతని వైపు చూసి. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు తనతో మాట్లాడ్డావేంటి? అర్థం కాకుండా అడిగాడు ఆదిత్య. నేను తనతో మాట్లాడాలి, బయటికి పంపించు, నువ్వు వెళ్ళి నీ రూమ్లో పడుకో, కోపంగా చెప్పింది కీర్తన ఆదిత్య వైపు సీరియస్గా చూస్తూ. ఆమె కళ్ళల్లోకి చూసిన ఆదిత్య ఒక క్షణం ఆమె వైపు అలాగే చూసి మౌనంగా తమ గదిలోకి వెళ్ళిపోయాడు. ఆదిత్య వెనకాల అమ్మాయి కూడా వచ్చింది. చూడు, నీ పేరు ఏంటి అనేది నాకు తెలియదు. ఏ పేరైనా సరే నాకు అనవసరం. ఇదంతా నువ్వు నీ ఇష్ట ప్రకారం చేస్తున్నావని కూడా నేను అనుకోవడం లేదు. కానీ ఇటువంటి లైఫ్ అస్సలు ఒక లైఫే కాదు. నీకు కావాలి అంటే నేను హెల్ప్ చేస్తాను, ఒక బెటర్ పొజిషన్లోకి, ఒక మంచి పొజిషన్లోకి రావడానికి. కీర్తన చెప్పిన దానికి ఒక క్షణం ఆశ్చర్యపోయింది అమ్మాయి. చిరునవ్వుతో కీర్తన వైపు చూస్తుంది. మమ్మల్ని చూసి చాలామంది అసహించుకుంటారు, కానీ మొదటిసారి నువ్వు ఇలా ప్రేమగా మాట్లాడావు, నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నేను దీని నుంచి ఎంత ఈజీగా బయటికి రావాలి అనుకున్నా కూడా. ఇది ఒక సాలిగుడు, ఇందులో లోపలికి రావడమే కానీ బయటికి పోవడం అనేది ఉండదు. పర్వాలేదు, నువ్వు చెప్పిన మాటలే చాలు నాకు అంది ఆ అమ్మాయి. కీర్తన వెంటనే ఆమెని హక్ చేసుకుంది. జాగ్రత్త, ఎప్పుడు ఏ హెల్ప్ కావాలని నన్ను అడుగునా అంటూ తన నెంబర్ ఇచ్చి హ్యాపీగా రెస్ట్ తీసుకో అంటూ ఆమెకి గుడ్ నైట్ చెప్పి తన గదిలోకి వెళ్ళింది. అంతవరకు ధైర్యంగా ఉన్న కీర్తన తన గదిలోకి వెళ్ళంగానే అక్కడున్న ఆదిత్యాన్ని చూసి భయం వేసింది. అతడు కోపంగా ఆమె వైపే చూస్తున్నాడు. అతడు ఒక్కో అడుగు వేస్తూ ముందరికి వస్తూ ఉంటే ఆమె తెలియకుండానే ఒక్కో అడుగు వేస్తూ వెనక్కి వెళ్తుంది. ఆదిత్య పూర్తిగా ఆమె దగ్గరికి వచ్చాడు. కీర్తన అలాగే గోడ కానుకొని నిలబడిపోయింది. ఆమె వైపు సూటిగా చూస్తూ ఉన్నాడు ఆదిత్య. కీర్తన ఏం మాట్లాడలేదు, కానీ అతన్ని చూస్తూ ఉంటే చాలా టెన్షన్గా ఉంది. ఆదిత్య దగ్గరగా వచ్చి ఇంకా ఆమెను తన 2 చేతుల మధ్య లాక్ చేసి ఆమె వైపే చూస్తూ, ఆ అమ్మాయిని పంపించేశావంటే నీ ఉద్దేశం ఏంటి అని అడిగాడు. నువ్వేం కోరుకున్నారో అదే అంది అతని వైపు చూడకుండా. అంటే అంటూ ఇంకా రెట్టించాడు ఆదిత్య. అతడి ఊపిరి ఆమెకు తగులుతూ ఉంటే ఇంకా టెన్షన్ పెరిగిపోయింది.
నువ్వు భారీగా నా నుంచి ఏం కోరుకున్నారో నేనన్నీ చేయడానికి రెడీగా ఉన్నాను అంటూ చెప్పింది అతడి వైపు చూడకుండా. ఆ మాట వినగానే ఆదిత్య కొంచెం ఆశ్చర్యంగా చూశాడు ఆమె వైపు. అంటే మనస్ఫూర్తిగా నన్ను నీ భర్తగా ఒప్పుకుంటున్నావు అవునా అన్నాడు ఆమె వైపే చూస్తూ. అవును అంటూ తల ఊపింది కీర్తన. భర్తగా నీ పైన పూర్తి హక్కులు నాకిస్తావు అవునా అన్నాడు ఆమె వైపు అలాగే చూస్తూ. అవును అంటూ తల ఊపింది కీర్తన. ఆమె చేసిన దానికి ఆదిత్య చిన్నగా నవ్వాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.